హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మహాశివరాత్రి పండుగ చరిత్ర గురించి మా వీడియో ద్వారా తెలుసుకోండి. పూర్తిగా వీడియోని చూడండి. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ప్రాశస్త్యమైన పండుగ. మహాశివరాత్రి పండుగ నాడు మహాకుంభమేళ మహోత్సవం ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్ లో పూర్తి అవుతుంది. ఈనాడు మహాపర్వదినం, మహాశుభదినం. త్రివేణి సంగమంలో స్నానమాచరించినచో పుణ్యఫలం దక్కుతుంది. ఇంటిలో పూజ చేసిన ఎడల మహాపుణ్యఫలం దక్కుతుంది. ఆ పరమేశ్వరుని శక్తిని నమ్మిన జనులకు గొప్ప మహాపుణ్యఫలం దక్కుతుంది. మహాశివరాత్రి శివ పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. ఈ రోజే లింగాకార రూపంగా ఆవిర్భవించిన రోజు. హిందువుల క్యాలెండర్ లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో, వేసవి కాలం ముందు వచ్చే మాఘమాసంలో అనగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది. మహాశివరాత్రి ప్రాశస్త్యం. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్ లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి సంవత్సరంలో 12 శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. బిల్వార్చన, జాగరణ పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేస్తారు. మహాశివరాత్రి శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివ భక్తులు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీల కథ పారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది. పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాలకురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్వము అనగా విభూతి తయారు చేయడానికి ఈనాడు పరమ పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు. ఆధ్యాత్మిక శక్తి, తపస్సు, యోగా, ధ్యానం వంటి అభ్యాసంతో క్రమంగా వేగంగా జీవితం యొక్క అత్యధికంగా మంచిని చేరటానికి, ముక్తి పొందడానికి నిర్వహిస్తారు. ఈ రోజు ఉత్తర ధ్రువంలోని గ్రహస్థానాలు అంతా బలమైనవిగా, ఉత్ప్రేరకాలు చర్యతో ఒక వ్యక్తి ఎక్కువ సులభంగా అతని లేదా ఆమె ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి సహాయంగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో మహాశివరాత్రి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్ని దేవాలయాలు విస్తృతంగా జరుపుకుంటారు. శివ మొదటి ఆది గురువుగా, ఆది యోగిగా భావిస్తారు. శివుడి నుండి యోగ సంప్రదాయం ఉద్భవించింది. సంప్రదాయం ప్రకారం మానవ వ్యవస్థలో శక్తి సహజంగా సైద్ధాంతికంగా ఉంది. ఆ శక్తి పెంపొందించేందుకు ఈ రాత్రి శక్తివంతమైన గ్రహస్థానాలు అటువంటివి ఏర్పడుతుంటాయి. రాత్రి అంతా జాగరణ చేస్తూ మెలకువగా ఉన్న ఒక వ్యక్తి శారీరక ప్రయోజనకరంగా, ఆధ్యాత్మికంగా క్షేమాన్ని పొందుతాడని చెబుతారు. ఈ రోజు అటువంటి శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి వివిధ రంగాలలో నుండి కళాకారులు మొత్తం రాత్రి అంతా జాగారం చేస్తారు. శ్రీకాళహస్తి దేవస్థానం వారు జరిపే శివ పార్వతుల కళ్యాణం రోజు ఎంతో మంది కొత్త పెళ్లి జంటలు స్వామివారి సమక్షమున వివాహాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నేపాల్లో మహాశివరాత్రి. నేపాల్లో కోట్లాది హిందువుల ప్రఖ్యాత పశుపతినాథ ఆలయం వద్ద ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరు అవుతారు. వేలాది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివశక్తి పీఠం వద్ద మహాశివరాత్రికి హాజరయ్యి జరుపుకుంటారు. ట్రినిడాడ్ టొబాగోలో దేశవ్యాప్తంగా వేలాది హిందువులు 400 పైగా ఆలయాల్లో పవిత్రమైన మహాశివరాత్రి రోజు రాత్రి శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేయడం ఆనవాయితీ. మహాశివరాత్రి రోజు పశుపతినాథ దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నుల పండుగగా కనిపిస్తుంది. వేలాది భక్తులు శివరాత్రి రోజు భాగమతి నదిలో స్నానము చేసి శివరాత్రి పండుగ జరుపుకుంటారు. బంగ్లాదేశ్ లో మహాశివరాత్రి. బంగ్లాదేశ్ లో హిందువులు కూడా మహాశివరాత్రి జరుపుకుంటారు. వారు శివుని
దివ్యవరం పొందడానికి ఆశతో ఉపవాసం అనగా ఫాస్టింగ్ అంటారు. అనేక బంగ్లాదేశ్ హిందువులు ఈ ప్రత్యేక రోజు పాటించడానికి చంద్రనాథ్ ధామ్ అనగా చిట్ట గ్యాంగ్ వెళ్తారు. బంగ్లాదేశ్ లోని అందరూ హిందువులు మహాశివరాత్రి రోజు చాలా ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపోషం అనగా ఫాస్టింగ్ పూజ నిర్వహించిన చేసిన ఎడల ఒక మంచి భర్త లేదా భార్యను పొందుతారు అని బంగ్లాదేశ్ హిందువుల ద్వారా చెప్పబడింది. ప్రస్తుతం వివిధ పరాయి దేశాలలో భారతీయులు ఎంతో మంది మహాశివరాత్రి పండుగ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అమెరికా, అరబ్ కంట్రీ, లండన్ ఇలా ఎన్నో పరాయి దేశాలలో మన భారతీయులు హిందువులు ఘనంగా మహాశివరాత్రి వేడుకను జరుపుకుంటూ ఉంటారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.